హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మామీస్ టేల్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ స్టార్ ఫుడ్ పులిహోర. ఈజీగా, టేస్టీగా, ఎమ్మీగా లంచ్ బాక్స్లో కానీ ప్రసాదంలో కానీ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే ఒక వెరైటీగా చక్కగా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ఎంటీ కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక గ్లాసు బియ్యం పోసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పును వేసుకోండి. తగినన్ని నీళ్లు పోసుకుని శుభ్రంగా 2 సార్లు కడుక్కోండి. మీరు పులిహోర అన్నం పొలుకు పొలుగ్గా రావాలి అని అంటే 1కి 1:3 అంటే 1:1 వరకు వాటర్ పోసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక గెరిట ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవటం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్ వరకు రానిచ్చి కుక్కర్ని చల్లారనివ్వండి. కుక్కర్ చల్లారినాక దాంట్లో ఉన్న అన్నాన్ని ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక పావు కప్పు పల్లీలు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు చిటపటలాడేటప్పుడు ఒక 10 జీడిపప్పుల్ని వేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఒక ఎంటీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే బాండీలో 2 ఎండుమిర్చీలు తుంచుకుని వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 రెబ్బల కరివేపాకు తుంచుకుని వేసుకుని చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, 4 పచ్చిమిర్చీలు చీలికలుగా కోసుకున్నవి, 2 టీ స్పూన్ల అల్లం తరుగు వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 స్టార్ ఫ్రూట్ తురిమింది వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. స్టార్ ఫ్రూట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వలన కొంచెం నీరు అనేది వస్తుంది. స్టార్ ఫ్రూట్ తిరగమాతలో వేసుకునే ముందలే తురుముకోవాలి, లేదంటే కలర్ మారిపోతుంది. రుచికి తగ్గ ఉప్పు వేసుకుని 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మీకు ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందాక మనము చల్లార్చుకున్న అన్నంలోకి ఈ తిరగమాతని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అన్నంలోకి బాగా కలుపుకుని ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. స్టార్ ఫ్రూట్ రుచిని ఎన్హాన్స్ చేసుకుంటాకి మీరు ఒక నిమ్మకాయని పిండుకోండి. పిండుకున్నాక ఒకసారి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందాక మనము పల్లీలు జీడిపప్పు వేయించుకుని పెట్టుకున్నాం, అవి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఎంత సింపుల్గా ఈజీగా స్టార్ ఫుడ్ పులిహోర రెడీ అయిపోయింది. ఇది మీ పిల్లల లంచ్ బాక్స్కి లేదా బ్రేక్ఫాస్ట్కి ఒకసారి ట్రై చేస్తారా? ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.